ఈ జ్ఞానం శరీరానికి సంబంధం లేకుండా జ్ఞానం ఉన్నది అన్నది ఎస్టాబ్లిష్ అవ్వడానికి నేను అంటే ఒక రచన ఒక మాట ఇప్పుడు ఒక అది సర్వప్రియానంద చెప్పారు, ఎవరిదో గుర్తులేదు. అది చాలా సాధకులకి చాలా ఇంపార్టెంట్. అది జనక మహారాజు రోజు సోఫాలో విశ్రాంతి తీసుకుంటుంటే భటులు వచ్చి రాజా శత్రురాజులు మనని ఎదుర్కొంటున్నారు, యుద్ధం చేద్దామని వాళ్ళతో వెళ్ళి యుద్ధం చేస్తాడు, ఓడిపోతాడు. ఆ నెగ్గిన రాజు ఈయన దేశం బహిష్కృతం చేస్తాడు, ఇప్పుడే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచే వెళ్ళిపోమంటాడు. చేసేది లేక దేశం ఎదుటి వెళ్ళిపోతూ అడవుల గంట వెళ్ళిపోతుంటే బాగా అలిసిపోయి ఆకలి దాహం చూస్తుంటే ఎక్కడో చివరిలో అవతల దేశంలో ఎవరో ఒక జనం నుంచుని ఉన్నారు. అక్కడ వరుసగా ఎవరో ఏదో పెడుతున్నారు, వీళ్ళందరూ వెళుతుంటే అక్కడ నుంచున్నాడు. అందులో ఒక్కొక్కడే వెళ్ళి పెడుతుంటే వాడు ఏదో దొన్ని ఏదో ఇస్తున్నాడు, అందులో వేస్తున్నాడు, వాడు తింటున్నాడు. వీడు ఈ దగ్గరికి వెళ్ళాడు, ఎవడో దొంగి పెట్టాడు, వాడు ఆఖరిది ఇంకేదో తీసి ఇందులో వేసాడు. వీడు ఈయన తినబోతుండే ఎవడు టప్ అని కొట్టాడు చేతి మీద. అయ్యో అని మెలకు వచ్చింది రాజుగారికి సోఫాలో. వెంటనే అక్కడ ఉన్న బోట్లు అది నిజమా ఇది నిజమా, బొట్లకి అర్థం కాలేదు. రాజుగారు ఏంటి అది నిజమా ఇది నిజమా, ఇంత తప్ప ఇంకేం మాట్లాడట్లేదు రాజుగారు. ఇదే రాణిగారు వచ్చారు, వాళ్ళంతా వచ్చే అది నిజమా ఇది నిజమా అంటాడు. ఇంకేం మాట్లాడట్లేదు ఈయన. సభలోకి వెళ్ళిన తర్వాత అందరినీ చూసి అది నిజమా ఇది నిజమా అంటున్నాడు. ఏమిట్రా బాబు అని ఈ మాట ఊళ్ళోకి వెళ్ళింది. ఊళ్ళోంచి అష్టావక్రం అని పెడుతున్నట్టే ఎవరో అన్నారు, ఈ రాజుగారు ఇలా అడుగుతున్నారంటే, ఓహో సరే దాన్ని నేను చెప్తాను అని ఆయన వచ్చి రాజు చూడగానే, రాజా నీ ప్రశ్నకి నేను జవాబు చెప్తాను, ముందు నేను అడిగిన దానికి చెప్పు. నీకు కళ వచ్చింది, ఆ కళ్ళలో నువ్వు అడవిలో వెళ్ళిపోయావు, గుడ్డలన్నీ చిరిగిపోయాయి, ఆకలేసింది, దాహం వేసింది. అప్పుడు నీ భార్యలు నీ మంత్రులు ఈ సింహాసనం ఉన్నాయా అన్నాడు. అప్పుడు అబ్బాయి అసలు ఇవే ఉన్నట్టు తెలియదు, అప్పుడు నేనే ఉన్నాను, అప్పుడు ఇంకేం అవన్నీ బాగుంది. ఇప్పుడు నీ సింహాసనం భార్యలు వీళ్ళందరూ ఉన్నారు, ఆ ఆకలి ఆ చిరిగిపోయిన బట్టలు వాళ్ళందరూ అక్కడ అవన్నీ ఉన్నాయా ఇప్పుడు లేవు. సో అది లేదు ఇది లేదు, నువ్వే ఉన్నావు, ఉన్నది నువ్వే. నువ్వంటే ఏమిటి, నీ శరీరం సోఫాలోనే ఉంది. సో నీ శరీరం అక్కడికి వెళ్ళట్లేదు, ఏమిటది నీ జ్ఞానం, అది ఎప్పుడూ కదలదు, అదే ఉంది, దీన్ని విశ్లేషించుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే చాలామందికి డౌట్ ఏంటంటే, ఓ కుర్రాడికి వాడిని రాసిన దాంట్లో రాశాను, వాడికి కళ వస్తూ ఉంటుంది, అందులో మంచి పిండి పదార్థాలు అన్న తమ్ముడు వడ్డిస్తారండి అని. ఇవన్నీ ఏ పదార్థంతో తయారవుతాయి? ఈ కళ్ళలో కనపడివన్నీ ఏ పదార్థంతో తయారవుతాయని వాడు డౌట్. అప్పుడు ఆయన చెప్తాడు, అంటే అర్థం నువ్వు మంచమే పడుకున్నావు, నీకున్నది జ్ఞానం ఒకటే, అంటే నీ జ్ఞానమే వీటన్నిటి కింద మారకుండా మారినట్టు. రే అబ్బాయి, నీ జ్ఞానంలో ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఏమిటంటే తాను మారకుండా మారినట్టు కనపడుతుంది. అప్పుడు అర్థమైంది ఈ ఆలోచన రూపం ఏమిటంటే మీ జ్ఞానమే తాను మారకుండా మారినట్టు కనపడుతుంది. అంటే ఆ జ్ఞానానికి ఒక శక్తి ఉంది. నీకు ఇది నమ్మనట్లేదు నేను, నీ కళ ఎలా వస్తుంది? నీ జ్ఞానంలో నీ కళ వస్తుంది కదా, నువ్వు అనుభవంలో చూస్తున్నావు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? నీ జ్ఞానం నుంచి. అంటే నీ జ్ఞానంలో ఉన్న శక్తి, రైట్, అది కళలో మెలకువలో ఉన్నావు, నీ జ్ఞానంలో అదే శక్తి ఉంది, ఆలోచన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? నీ జ్ఞానం లేకపోతే నీ శక్తి ఆలోచన వస్తుందా? రాదే. రైట్, జ్ఞానమే అలా కనపడుతుంది. అయితే ఇది ఎలాగా దాన్ని విశ్లేషించుకోవాలి? దాన్ని మీరు ఆధ్యాత్మికంగా, నేను సంస్కృతం చదువుకోలేదండి, పడిబట్టు రాదు నాకు. చాలామంది అద్వైతం మాట్లాడితే పడిగట్టు పదాలు రాస్తారు, వాడు గొప్ప మహానుభావులు. అందుకో నాకు అలవాటు లేదు, అమ్మవారు నాకు అలవాటు చేయలేదు. అయితే అక్కడ ఇది ప్రశ్న ఏంటంటే, ఎవరు అద్వైతం చెప్పినా కూడా ఈ ప్రపంచం అంతా తాడుని పాము అనుకుంటున్నావురా, ప్రతివాడి మరి నువ్వేం చీకట్లో తాడుని చూసి పాము అనుకున్నావు,
పాము నిజంగా ఉంటే ఎంత భయపడుతున్నావు అంత భయపడుతున్నావు. కర్రది పట్టరావు, కొట్టేయట్టు, లేకపోతే చెమటలు పట్టేస్తుంది. ఎవడో లైట్ వేస్తే అది తాడరా. యాక్చువల్గా ఈ ఆకారాలు ఇవన్నీ కూడా ఉన్నది అక్కడ ఆత్మే, పరమాత్మే అలా ఉంది. కానీ ఈ ఆకారాలు నిజం కావు, ఊరికే కనపడుతున్నాయి. బాగానే ఉందండి ప్రపంచం. కానీ నా దగ్గరికి వచ్చేవాడికి చెప్పండి ఆ విషయం. అంటే నీకు వచ్చే ఆలోచనే పాము, ఇక్కడ తీసుకురావాలి. నీకు కన్విన్స్ అవ్వాలంటే అర్థం ఏంటి, ఇక్కడ నీకు ఏ ఆలోచన వచ్చినా అది తాడుని చూసి పాము అనుకునేటువంటి నీ జ్ఞానాన్నే ఆలోచన అనుకుంటున్నావు. అంటే ఆ జ్ఞానం అనే తాడునే పాము అనుకున్నట్టు నీ జ్ఞానాన్నే ఆలోచన అనుకుని, ఆలోచన నిజం అనుకుని పాము అక్కడ ఎలా కంగారు పడతావు. ఆ ఆలోచన ఆపిల్ తినాలనో, లేకపోతే అక్కడికి వెళ్ళాలనో, ఇది పొందాలనో, అది ఎక్కాలనో, ఇవన్నీ కూడా నువ్వు ప్రపంచంలో పడిపోతున్నావు. ఆలోచన జ్ఞానం తప్ప ఏమి కాదు అని నువ్వు ఎప్పుడైతే దృఢపడాలి, అంటే ఇంటలెక్చువల్ కాదు, ఇంటలెక్చువల్గా అయితే కాదు, అనుభవంగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకు కన్విక్షన్ వస్తుంది. అప్పుడు నీకు ఏమవుతుంది తెలుసా, ముక్తి వస్తుంది. ముక్తి, జీవన్ముక్తి ఏమిటంటే, యాక్చువల్గా జీవన్ముక్తి మీద తేడా లేదు. ముక్తి అంటే ఏమిటండి, ఫ్రీడమ్. ప్రపంచం నుంచి నీకు ముక్తి అంటే అర్థం ఏంటంటే, ఆకాశం నీలంగా ఉంది, నీలంగా ఉంది కనపడుతుంది. ఎవడో చెప్పాడు సైంటిస్ట్, ఊరికే లైట్ రేస్ రిఫ్లెక్షన్ వల్ల కనపడుతున్నారా, అది ఆకాశం నిజంగా నీలంగా లేదు అన్నాడు. తెలిసిపోయింది నీకు, కానీ మళ్ళీ చూసావు నేను నీలంగానే ఉంటుంది. సో అలాగా ఇది ఆలోచన. ప్రపంచం అంతా కూడా వాస్తవం అయినా కూడా నువ్వు వ్యవహారం చేస్తావు. శరీరం ఉంది కాబట్టి వ్యవహారం చేస్తావు. కానీ దాని ప్రభావం అంటే అర్థం ఏంటి, సినిమాకి వెళ్ళాలనుకున్నావు, టికెట్ దొరికింది, లేదా వెళ్ళలేదు, దొరికింది హ్యాపీ, దొరకలేదు ఓకే, ఇదంతా ఆలోచనే. సినిమాకి వెళ్ళాలని కూడా చూడాలని కూడా ఆలోచనే. నీ ఎందుకు అంత కంగారు పడతావు. ప్రపంచంలో ఏ వస్తువైనా మిమ్మల్ని బాధించదు. అది ఉంటే ఆనందమే, లేకపోయినా కూడా మీకు ఏం చేయదు. అంటే మీరు అప్పుడు ఏంటంటే ఇండైరెక్ట్గా ఒక పదం వాడుతున్నాను నేను, అంత క్రితం దాకా అది నేను కంట్రోల్ చేస్తుంది. నువ్వు నిన్ను దొరకపోతే ఏడ్చి లేకపోతే చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తున్నావు. అది నిన్నేం చేయలేదు. ఇది తెలుసుకో రహస్యం. అంటే నీకు ఆలోచనలు వచ్చి నువ్వు వర్రీ అయిపోకు, ఆలోచనల వెనకాల వెళ్ళిపోకు. అది వెళ్ళా అంటే అలా నీ గుడిలో ముక్కు మూసుకుని గడ్డాలు పెంచుకుని గుహలో కూర్చోమన్నా. నో 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 నో. ఎందుకంటే అమ్మవారిని ఆపే శక్తి అవ్వడం చాలామందికి ఏంటంటే తెలుసా అండి, ఈ ఇంటర్ప్రిట్ చేసి వాడు జ్ఞానాన్ని ఆలోచనలు ఆపేసి చాలా ఉండిపోవడమే అంతే, అదే అంటాడు. దట్ ఈజ్ నాన్ సెన్స్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఊపిరి జరగడం ఆపగలరా, ఆలోచనలు రాగడం ఆపగలరా? నో. ఆలోచన అది యోగం. అంటే ఒకటండి, అది ఒక స్థాయి, ఒక స్టేజ్. ఇప్పుడు కర్మ, భక్తి, యోగం అంటే చిత్తబుద్ధి నిరోధి ఇవన్నీ పతంజలి అంటే నిరోధం. మీకు వాటిని ఈ జ్ఞానం తెలుసుకోవడం అర్హత మీని వాటిని ఒక స్ట్రెంగ్త్ పెంచుదాం చూసారా. దేనికైనా ఒక వస్తువుకి ముందు స్ట్రెంగ్త్ రావాలి, ఆ స్ట్రెంగ్త్ ఇస్తాయి అవి. ఆ సాధనలో స్టెప్స్ అవి తప్పులేదు, అవి ఉన్నాయి. కానీ అది అల్టిమేట్ కాదు. నువ్వు ఇక్కడికి రావాల్సిందే. జ్ఞానం కైవల్యం జ్ఞానం వల్లనే అని వాడు మరి పెద్దలు ఎవరో చెప్పారు, శంకరులు చెప్పారు, ఉపనిషత్తులు. కైవల్యం తప్ప నీకు జ్ఞానం వచ్చి తీరు రావాలి. రావాలంటే ఏమిటి, ఆలోచన ఆపేయడమా? లేదు. ఆలోచన ఏమిటి, ఇది దాని స్వరూపం ఏమిటి, దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకేం లేదు. ఉంటుంది ఆకాశం నీలంగా కాదని తెలిసింది, నీలంగా కనపడుతుంది కానీ కాదని అంతే.